ఎండల తీవ్రత అధికంగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో మట్టి ఫ్రిజ్లకు డిమాండ్ పెరుగుతోంది. కరెంటు వినియోగం అవసరం లేని మట్టి ఫ్రిజ్లకు ఆదరణ లభిస్తోంది. అన్ని కాలాల్లోనూ ఎకో ఫ్రిడ్జ్ ఉపయోగపడుతోంది. వేసవి వచ్చిందంటే చల్లని నీటి కోసం రిఫ్రిజిరేటర్ల వినియోగం పెరుగుతోంది. పేద ప్రజలు రంజన్లు, కుండలను వినియోగిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కుమ్మరులు తయారు చేసే రంజన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆదిలాబాద్ రంజన్లను దూర ప్రాంతాల వారు సైతం వచ్చి తీసుకెళ్తుంటారు. ఇప్పుడు ఈ ఫ్రిజ్లను 2.5 ఫీట్ల ఎత్తు, 1.5 ఫీట్ల వెడల్పుతో తయారు చేస్తున్నారు. పైభాగంలో 10 లీటర్ల వాటర్ నిల్వ చేస్తారు. ఫ్రిడ్జ్ కు ఇరువైపులా వాటర్ స్టోర్ అయ్యేలా రూపొందించారు. మట్టితో తయారైనందున ఇందులోని నీరు చల్లబడుతుంది. ఇందులో 2 సెల్ఫ్లను ఏర్పాటు చేస్తారు. ఓవైపు కూరగాయలు ఫ్రెష్ గా నిల్వ చేసుకునేందుకు, మరోవైపు చల్లని నీటి కోసం డిజైన్ చేశారు. రాజస్థాన్ లో తయారైన ఈ ఎకో రిఫ్రిజిరేటర్లకు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఎలక్ట్రానిక్ రిఫ్రిజిరేటర్ లో కరెంటు వోల్టేజ్ సమస్య ఏర్పడుతోంది. హై, లో వోల్టేజ్ తో కూరగాయల్లో పోషకాలు తగ్గుతాయి. హై వోల్టేజ్ ఉన్నా, లో వోల్టేజ్ ఉన్నా కూరగాయలు పాడవుతాయి. కరెంటు వినియోగం లేని ఎకో ఫ్రిడ్జ్ లో కూరగాయలు తాజాగా ఉండడంతో డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కో మట్టి ఫ్రిడ్జ్ 8,000 ధర పలుకుతోంది. కరెంటు వినియోగం 0 కావడంతో ఈ ఫ్రిడ్జ్ కు సేల్స్ పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి మోహన్ బాబు ఎకో ఫ్రిడ్జ్లను ప్రమోట్ చేస్తున్నారు. ఎకో ఫ్రిడ్జ్లను లాభాపేక్ష లేకుండా విక్రయిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామిగా మారారు. ఇప్పుడు మనం చూసినట్టు దాంట్లో ఇప్పుడు ఇది పేదవాడి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ మనం ఒకసారి 8,000 రూపాయలు పెట్టి కొంటే మనకు జీవితాంతం బాగుంటుంది. దీనికి కరెంట్ అనేది అవసరం అనేది లేదు. దీనికి మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఏమీ అవసరం కూడా లేదు. అయితే దీంట్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు, కూరగాయలు ఏవైనా కూడా మనకు వారం రోజుల వరకు వాడిపోకుండా ఉంటవి. తర్వాత దాంట్లో ఉన్నటువంటి లవణాలు కానీ ఏమి కానీ పాడవకుండా ఉంటవి. 100% దాంట్లో ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు సేమ్ అదే రకంగా వారం రోజుల వరకు అందులోనే ఉంటుంది. ఒకవేళ మామూలు ఫ్రిడ్జ్లో మనం వాడినట్లయితే, మామూలు ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టినట్లయితే దాంట్లో ఉష్ణోగ్రత ఎక్కువ తక్కువ అవుతుంది కనుక ఒకవేళ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నట్లయితే చెడిపోతుంది. తక్కువ ఉండి కూడా హై శీతలంగా ఉంటే కూడా కూరగాయలు చెడిపోతాయి. కానీ దీంట్లో సమానంగా ఉంటుంది. ఎక్కువ కానీ తక్కువ కానీ దీంట్లో ఎట్టి పరిస్థితిలో ఉండదు కనుక ఈ యొక్క ఫ్రిడ్జ్ పేదవాడి ఫ్రిడ్జ్. తప్పనిసరిగా ఈ ఫ్రిడ్జ్ వాడండి. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోనే నమోదవుతాయి. సమ్మర్ ఆరంభంలోనే జిల్లాలో 38 డిగ్రీల నుంచి 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు మట్టి కూలర్లను తయారు చేస్తున్నారు స్థానికులు. మట్టి ఫ్రిడ్జ్లతో పాటు మట్టి కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. రంజన్ లో చిన్నపాటి మోటార్ను బిగించి ఫ్యాన్ తో కూలర్ ను తయారు చేశారు. ఈ కూలర్ తక్కువ కరెంటు వినియోగంతో ఒక హాల్ ను చల్లబరుస్తుంది. ప్రస్తుతం వీటి ధర 500 నుంచి 800 వరకు పలుకుతోంది. ఎండాకాలం మరో 2.5 నెలలు ఉండడంతో మార్కెట్లో మట్టి ఫ్రిడ్జ్, మట్టి కూలర్లకు డిమాండ్ పెరుగుతోంది. కరెంటు వినియోగం లేని ఫ్రిడ్జ్, కూలర్ల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నారు స్థానికులు. ఇందులో వాటర్ వస్తే దీని నుంచి తడి వస్తుంది. ఇది కూరగాయలు ఏ కూరగాయలు తెచ్చుకొని పెట్టుకున్నా, జ్యూస్ చేసి పెట్టుకున్నా 5 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెష్గా ఉంటాయి. మళ్ళీ మనం ఈ రోజు తెచ్చుకున్నట్టే ఉంటాయి. 5 డేస్ వాడుకోవచ్చు. ఒక రోజు తెచ్చుకున్న కూరగాయలు 5 డేస్ దాకా వాడవచ్చు. కరెంటు లేదు దీనికి. ఉట్టి వాటర్ తోటే ఇదంతా చల్లదనం కాబట్టి మంచిగా ఉంటున్నాయి మట్టి ఫ్రిడ్జ్లో. కూలర్ కూడా వాడుతున్నాం. అందులో కూడా వాటరు దానికి ఒకటి ఏమంటే పైన ఫ్యాన్ ఉంటుంది కాబట్టి దానికి కూలర్, కానీ దాన్ని కూడా మా కిందికి వాటర్ పోసి మన నేచురల్ గాలి లాగానే ఒక విండో దగ్గర పెట్టుకుంటే నేచురల్ గాలి లాగానే కూలర్ కూడా వస్తుంది. కరెంటు వినియోగం లేని మట్టి ఫ్రిడ్జ్లో వాడి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరుతున్నారు పర్యావరణ ప్రేమికులు.